జగిత్యాల మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు పాలక మండలి ఏదైతుందో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిబంధనలకు నీళ్లు వదిలి అవినీతికి అవకతవకలకు ఏ విధంగా నిలయమైందో ప్రత్యక్షంగా గమనించమని చెప్పంటాను. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారటం అంటే బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు, బహుశా భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది కమిషనర్స్ మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావించాను. ప్రాబబ్లీ అంతర్జాతీయంగా కూడా ఇంతమంది మారుతారని నేను అనుకోనే. జాతీయంగా కాదు, అంతర్జాతీయంగా కూడా ఏదైనా స్థానిక సంస్థల్లో ఒక టర్మ్లో 5 సంవత్సరాల కాలంలో 16 మంది పాలనా అధికారులు మారే పరిస్థితి ఏర్పడుతుందని నేనైతే మరి బహుశా ఊహించుకుని ఉండమని చెప్పి అంటున్నాను. 8 మంది జైలు పాలు కావటము, విజిలెన్స్, ఏసీబీ రైట్స్, ఇవన్నీ మనకు కండగట్టినట్టు కనబడుతుండగా సరే ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో ఏదైతుందో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనండి ఏదైతుందో పాలనా అధికారులలో కొంత మార్పు వస్తుందని చెప్పని ఎవరైనా ఊహిస్తాం. దురదృష్టం ఏంటంటే పాలనా అధికారుల్లో కూడా మార్పు కనబడకపోవడం దురదృష్టం అని చెప్పి అంటున్నాను. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో పరిస్థితి మారింది, కొంత బాధ్యతతో పనిచేయాలి అనే ఒక భావన అధికారుల్లో ఏదైతుందో అది కనబడాలి. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారినాక కూడా అధికారులు ఏదైతుందో ఇంకా కూడా గత పాలకులు అనే భావన కలిగి ఉండడం ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ అని చెప్పి అంటున్నాను. నేను ఒక అంశం కాదు, పలు అంశాలని చెప్పి అంటున్నాను. ఇప్పుడు 50 రోడ్డుకు సంబంధించి ఏదైతున్నదో సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణ ఒక అంశం. సరే 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి, అదొక అంశం. అది దానికి పాలకులం బాధ్యత వహించాలి. కానీ ఏదైతుందో నిర్మాణాలలో అవకతవకలకు అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, నిర్మాణాలు ఏదైతుందో అనుమతుల్లో భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, ఏ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని ఏదైతున్నదో నిర్మాణాలు కొనసాగుతున్నవో చట్టపరమైన చర్యకు ఉపక్రమించడానికి మీకు భేషజాలు ఎందుకు అని చెప్పి అంటాను. ఆ నిధులు ఏదైతుందో సాధారణంగా చేపట్టబడే ఒక పనులకు అదనంగా నువ్వు సాధారణ నిధులతో చేపట్టలేకపోయేటువంటి పనుల కొరకు సాధారణ నిధులతో చేపట్టే అవకాశం లేనట్టి పనుల కొరకు ఈ స్పెషల్ గ్రాంట్ అది పరిశీలించద్దా? కలెక్టర్ గారికి అధికారాలు ఎందుకు ఇచ్చిండ్రు? ఈజ్ స్పెషల్ ఆఫీసర్. మీరు పరిశీలించాలి. వాట్ ఆర్ ది వర్క్స్ ప్రపోజ్డ్ బై ది మున్సిపాలిటీ, విత్ విచ్ గవర్నమెంట్ విల్ గెట్ ది ఇమేజ్, వీళ్ళ కలెక్టర్ గారు ఏదైతుందో ప్రభుత్వానికి ఏ పనులు నిర్మాణం చేపడితే ప్రభుత్వానికి ఏదైతుందో గుర్తింపు వస్తుంది. అటువంటి పనులు ప్రతిపాదించాలి. నేను కూడా మీ దృష్టి పట్టుకొచ్చిండే ఎల్ఎల్ గార్డెన్కి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామికి నిర్మాణం చేపట్టబడ్డట్టయితే నిజామాబాద్ రోడ్డుకు ప్యారలల్ రోడ్ అవుతుంది. అది ఇవాళ నిజామాబాద్ రోడ్డుకు ప్యారలల్ రోడ్ అవుతుంది. అది సమాంతర రోడ్డు అవుతుంది. అది కేవలం 4 వార్డులకు సంబంధించింది కాదు. అది ఏదో 25, 26, 10, 11, 4 వార్డులకు సంబంధించింది కాదు. అది
అది నిర్మాణం చేయబడ్డట్టయితే రియల్లీ వెల్ ఐఎమ్ టెల్లింగ్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో, మీరు ప్రత్యేకంగా నిధులు 60 కోట్లు ఇచ్చినందుకు ఏది ఇస్తుందో ప్రభుత్వం గుర్తింపుంటుండే. మీరు ఏది ప్రతిపాదించాలని కూడా మీకు ఆలోచన లేకుండా ఎవిడెన్స్ చేయాలి, నాకు అర్థంగా చెప్పంటున్నాయి. ఇక ఆశ్చర్యకర విషయం ఏంటంటే బాబు, సరే మీరు అందరూ చూస్తున్నారు, ఒక 2 గుడిసెలు అడ్డ ఉన్నాయి. ఒక నిరుపేద వర్గాలు ఏదైతున్నదో ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని కోరుకున్నారు. 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు ఇవ్వండి, మేము తొలగిపోతామని చెప్పని కోరుకున్నారే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ విలువ ఎంత? 5-10 లక్షలు. 5-10 లక్షలు 2 ఇండ్లు ఇస్తే. ఇవాళ ఏమైపోయింది, మీరు ఎల్ఎల్ గార్డెన్కి వెళ్ళిపోతే మాస్క్ దాటకి मस्जिद से ये जहां तक ये कब्जा है, कब्जा नहीं बोल सकते, ఎవరైతే ఆ గరీబ్ ఉన్నారో అవి నువ్వు తొలగించవు, వాళ్ళు ఒప్పించి తొలగించాలి. కాదు అంటవా 2 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకి అర్హత ఉన్నదా లేదు చూడండి, అర్హత ఉంటే ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయి, ఆ 100 మీటర్లు బైపాస్ చేసి జంప్ అయిపోయి మళ్ళీ అవతల పని పెట్టండి. బహుశా మీరు పోయి ఉంటారని కూడా మీరు గమనించలేదా అండి? ఆ ఉదయంతో అభి ఇడిచిపెట్టి మేము కొడుతున్నాడు, 100 మీటర్లు రావాలా? ఇవాళ రోడ్డు నువ్వు ఎంత కడితే ముందే నీకు పైకి వెళ్ళి ఓవర్ఫ్లో వాటర్ వస్తా. అన్లెస్ యూ కన్స్ట్రక్ట్ అయిన బ్రిడ్జ్, డ్రైన్ వేసి బ్రిడ్జ్ కడుతుంది కానీ నిలవదు అది. నీ ప్రభుత్వం మారినాక కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి అంటున్నాను నేను. ప్రభుత్వం మారినాక కూడా మున్సిపాలిటీలో చలనం లేకుండా ఇవ్వడం చేయాలి. కమిషనర్ గారి బాధ్యతనా, టౌన్ ప్లానింగ్ బాధ్యతనా, ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఏ రోడ్డు ఏ నిర్మాణం ప్రతిపాదించాలి కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా ఎట్లనే. ఇవాళ ఏదైతుందో 50 రోడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ప్రతి ఒక్కరు. అలా ముందైతే ఆ అనుమతులు భిన్నంగా చేపట్టిన నిర్మాణం తొలగించారు, నీ చేతిలో పని అంటున్నది. అది గీసి పారైతే 100 ఫీట్లు ఆటోమేటిక్గా అయితే ఇప్పుడు తర్వాత మనం పైసలు ఇచ్చి మనం చేద్దాం. 60 ఫీట్ల పాసింగ్ లే క్లియర్ అవుతుంది. 50 రోడ్ ఏదైతుందో అట్లీస్ట్ 60 ఫీట్ల పాసింగ్ ఇటు 30 ఫీట్లు అటు 30 ఫీట్లే. 30 ఫీట్లు ఆవాలా వాడు పార్కింగ్ పెట్టుకోవాలి, 30 ఫీట్లు ఆవల పార్కింగ్ పెట్టుకోవాలి. ఎనీ కమర్షియల్ యాక్టివిటీ, ఎనీ పార్కింగ్, వెదర్ ఇట్ ఇస్ రెసిడెన్షియల్, కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, you're not, the setback portion is your portion, you can use it as you like. setback portion, ఆ setback portion ఏదైతుందో నువ్వు పార్కింగ్ వినియోగించుకో. రోజు పార్క్ చేస్తాను ఇవ్వడం చేయాలి. దానికి మున్సిపాలిటీ గారు ఏం నిద్రపోతున్నాయి, ఏం చెప్తున్నాయా? 16 మంది కమిషనర్లు మారినాక 17వ కమిషనర్ కొద్దిగా ఆలోచిస్తూ ఉండాలి. 16 మంది కమిషనర్లు మారిన తర్వాత 17వ కమిషనర్ కొంచెం బాధ్యతను ఉండాలి. అరే 16 మంది మారింది, 17వ కమిషనర్ను మరి నాది కూడా గదే లెక్క ఎట్లా? ఐ మస్ట్ యాక్ట్. ఇవాళ ఏదైతే నిర్మాణాత్మకంగా నిబంధనలకు అనుగుణంగా నేను మెదలాలి అని ఒక బాధ్యత అయితే కమిషనర్ గారికి ఉండాలి కదా. నీకు ఏదైతుందో నీకు కలెక్టర్ గారి ఉత్తర్వులు వస్తాయి, కలెక్టర్ గారికి వెళ్ళి నీకు ఉత్తర్వులు వస్తాయి, చర్యలు చేపట్టమని చెప్పని నువ్వు చర్యలు చేపట్టవు. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేనేమంటాను 50 రోడ్డు కానీ ఎల్ఎల్ గార్డెన్ టు కుట్రరాజేశ్వర స్వామి రోడ్డు కానీ రెండేది ఇస్తుందో ఇవాళ మొత్తం జగిత్యాల పట్టణానికి ఈ ముక్కు చెవులు లాంటి అంటున్నాను. జగిత్యాల పట్టణం ముక్కు చెవుల్లాగా చెప్పంటున్నాను. మీరు అనుమతుల్లో భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు అవి ఇవన్నీ కానీ తీసి పారేయండి. ఒక తీయలేకుంటే
అధికారుల బాధ్యత. దయచేసి నేను గౌరవ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో పట్టుకుని దాని యావర్ రోడ్ అండ్ ఎల్ఎల్ గార్డెన్ టు గుట్టరాజేశ్వర స్వామి రోడ్ నూతనంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఏవి ఉన్నప్పటికీ అనుమతిలో భిన్నంగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే వాటి తొలగించడమే కాదు, అవి ఎవరి హయాంలో నిర్మాణాలు చేపట్టబడ్డాయో వాళ్ళకి చర్యలు తీసుకోండి. అవి ఎవరి హయాంలో నిర్మాణాలు చేపట్టబడ్డాయో చర్యలు తీసుకోండి అని చెప్పండి. అట్లయితేనే కానీ మున్సిపాలిటీ సుధరాయించారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవ్వాలన్నా మనం జాగ్రత్త ముందుకు పోదామంటుంది. నేను ఇప్పుడు 5 ఏళ్ళు పాలక మండలి చూసినామా, 5 ఏళ్ళు పాలక మండలి చూసినాం. జెండా మార్చడమే సరిపోదు, జెండా మార్చడమే సరిపోదు, పాలకుల ఆలోచన విధానం మారాలి.